ఈ హోటల్ ఇందిరా పార్క్ పక్కనే ఉన్న ఎమరాల్డ్ స్వీట్ షాప్ కి దగ్గరలో ఉంది. దీన్ని నడుపుతున్నది ఎమరాల్డ్ స్వీట్స్ ఓనర్ అయిన ఆ విజయరామ్ గారు. ఈ బోర్డు మీద సేవ్ అనేసి పేరు ఉంది. పూర్తి పేరు సొసైటీ ఫర్ అవేర్నెస్ అండ్ విజన్ ఆన్ ఎన్విరాన్మెంట్. ఆ రోజు ఏం పెడతారో ప్రతిరోజు ఈ బోర్డు మీద రాసి ఉంటది. ఈ వాళ్ళు ఏం పెడుతున్నారో చూడండి. నేతి బీరకాయ పచ్చడి, వంకాయ మసాలా కూర, ఎర్ర తోటకూర పప్పు, కందికట్టు రసం, దేశీ ఆవు పాల పెరుగు, చింతలూరి సన్నాల బియ్యంతో అన్నం, నవారా బియ్యంతో అన్నం, చిట్టి ముత్యాల బియ్యంతో కొత్తిమీర అన్నం, గోవిందభోగ్ బియ్యంతో పరమాన్నం. ప్రతి అన్నం ముద్ద బాగా నమిలి తినే ప్రయత్నం చేయండి. గోవు ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులతో భోజనం ఉదయం 11:30 నుండి 2:30 వరకు. పార్సిల్ కొరకు స్టీల్ క్యారియర్ తీసుకురావాలను. దేశీ వరి బియ్యపు రవ్వతో బహురూపి ఉప్మా. ఇక్కడ గోళ్ల మీద కొన్ని బోర్డులు ఉన్నాయి చూడండి. మీ భూమిలో 10% చెరువు, 10% అడవి నిర్మాణం చేయండి. చేతి సంచితో బజారుకు వెళ్దాం, పాలిథిన్ మానేద్దాం. గ్యాస్ ట్రబుల్ కొరకు శొంఠి పొడి లభించును. ఉదయాన్నే ఖాళీ కడుపుతో సగం టీ స్పూన్ 150 ml గోరువెచ్చని నీటితో తీసుకొనవలను. అసలు ఈ హోటల్ పెట్టడానికి కారణం ఏంటో విజయరామ్ గారి మిత్రులైన శ్రీ వెంకటరమణ గారు ఇలా చెప్తున్నారు. 7-8 ఏళ్ల నుంచి మమ్మల్ని ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సివిల్స్ ప్రిపేర్ అయ్యే పిల్లలు చాలా మంది అడిగేవారండి. ఏమని సరైన భోజనం లేక మేము ఓ రోజు చదివితే ఓ రోజు చదువుకోలేకపోతున్నాం అంటే అప్పుడు మాకు అవకాశం దొరకలేదు. అవకాశం దొరికితే స్టార్ట్ చేసాం. యాక్చువల్లీ వాళ్ళ కోసమే స్టార్ట్ చేసాం. అది కూడా వాళ్ళు క్యారేజీలు తెచ్చుకుంటే ఇద్దామని స్టార్ట్ చేసాం. అలాంటిది ఇప్పుడు డైనింగ్ కూడా పెట్టాల్సి వచ్చింది అందరూ అడగడం వల్ల. అలాగే పెంచుకుంటే కానీ మేము మాత్రం సివిల్స్ ప్రిపేర్ అయ్యే పిల్లల కోసమే. ఎందుకంటే వాళ్ళలో ఎవరికైనా ఐఏఎస్ వచ్చినా ఐపీఎస్ వచ్చినా వాళ్ళ గ్రామాల్లో పనిచేస్తూ రైతులకి హెల్ప్ చేస్తారు. ఈ ఫుడ్ తిన్న వాళ్ళని ఎప్పటికైనా. మొన్న ఒక అబ్బాయి వచ్చి చెప్పాడు, ప్రిలిమ్స్ అయిపోయిందండి, ఇప్పుడు ఫైనల్లో ఉన్నానండి, 2 ఏళ్ల నుంచి తింటున్నాను అన్నాడు. నేను అప్పుడు అతనితో అన్నది ఏంటంటే, రేపొద్దు నీకు మంచి పోస్ట్ వచ్చినప్పుడు కొంచెం ఆ విలేజ్ లో ఉన్న రైతులకి హెల్ప్ చేయి బాబు అన్న. అంతే, మా కోసం ఏం చెప్పలేదు, వాళ్ళ కోసం చెప్పాం. శ్రీ విజయరామ్ గారికి గురువైన పద్మశ్రీ సుభాష్ పాలేకర్ గారు ఏం చెప్తారో విందాం. సుభాష్ పాలేకర్ కృషి అనగా ఆవు ఎరువులతో చేసే సహజ వ్యవసాయం. సహజ వ్యవసాయ పద్ధతిలో పండించిన సహజంగా వండిన పదార్థాలతో భోజనం. రండి, ఆస్వాదించండి. దేశీ ఆవు నూనెతో ప్రకృతి వ్యవసాయం సాధ్యం. గ్రామం డబ్బు గ్రామంలోనే, నగరాల డబ్బు గ్రామానికి. 1 ఎకరానికి కేజీలు కాదు, 300 గ్రాములు వరి విత్తనం చాలు. 10% నీరు, ఆరుతడిలో అధిక దిగుబడి. 10% విద్యుత్, అతి తక్కువ కలుపు. భూతాపం తరుగుదల, భూగర్భ జలాలు పెరుగుదల, అన్ని జీవులు మనుగడ, పౌష్టికాహారం, సూక్ష్మ పోషకాలు, మన పిల్లలకు అందుదల. రండి, దేశీ విత్తనంతోనే ప్రకృతి వ్యవసాయం మొదలు పెడదాం. రోగాలు లేని సమాజం నిర్మాణం చేద్దాం. ఆవులకు దగ్గరగా ఉందాం, ఆసుపత్రులకు దూరంగా ఉందాం. ఎలాంటి ఎరువులు వేయకుండా సహజంగా పండిన బియ్యాలు, కూరగాయలతో భోజనం పెడుతున్నారు ఈ హోటల్లో. అసలుకి వస్తే శ్రీ విజయరామ్ గారు ఏమంటున్నారంటే, నమస్కారం అండి. మీరు చూసిన ఈ భోజనశాల ఏదైతే ఉందో నిజానికి ఇది హోటల్ కాదు, రెస్టారెంట్ కాదు, మెస్ అంతకన్నా కాదు. ఇది ఒక విజ్ఞాన కేంద్రం. భారతదేశంలో ఈ తరహా ఎక్కడ లేదు. ఒక పక్కన గో ఆధారిత వ్యవసాయం గురించి చెప్పటం 12 సంవత్సరాల నుంచి, అలాగే మన అంతరించిపోతున్న దేశీయ సంపద కృష్ణుడు కాలం నాటి విత్తనాలని అందుబాటులో తీసుకురావటం, ఇది జరుగుతుంది. ఈ భోజనం పెట్టి 3.5 సంవత్సరాలు. ఈ భోజనం ఉద్దేశం ఏంటంటే, మనతో ఉన్న వాళ్ళ సమాజంలో చాలా మంది నగరాలకు వచ్చేసాం. డబ్బు సంపాదన అనుకోండి,
చదువు అనుకోండి, ఉద్యోగరీత్యా అనుకోండి, వీళ్ళందరూ కూడా గ్రామంలో ఉన్న పొలాలని అనాథలుగా వదిలేసి వచ్చేసారు. అంటే అక్కడ వ్యవసాయం చేయటం కన్నా ఇక్కడికి వచ్చి ఎక్కువ డబ్బు సంపాదించారు అనుకోవటం ఒకటి, ఆ క్రమంలో భూమిని కౌలుకి ఇచ్చేసారు, లేకపోతే వాళ్ళు విష రసాయనాలతో పంటలు పండిస్తున్నారు. ఇలా కాకుండా నేనేమంటానంటే ఈ భోజనం 45 రోజులు ఎవరైనా తిన్నారనుకోండి, మళ్ళీ మానసికంగా శారీరకంగా వాళ్ళలో మార్పు వస్తుంది. మార్పు వచ్చినప్పుడు ప్రవర్తన మారుతుంది. మీకున్న భూముల్ని ఇలా పాడు చేసుకోకుండా రోజు నా దగ్గరికి వచ్చి భోజనం చేస్తే నాకు ఇష్టం ఉండదు, అలా రావాలని కోరుకోవట్లేదు, అలా రావద్దని చెప్తున్నా. తిన్న తర్వాత మీలో రియలైజేషన్ వస్తే మీ భూముల్ని బాగు చేసుకోండి. ఆ బాగు చేసుకునే క్రమంలో మీ జిల్లాలో ఉన్న రైతుల నెంబర్ మేమే ఇస్తాం, మీకు వాళ్ళు అనుసంధానం చేస్తాం, మీకు అర్థమయ్యేటట్టు చెప్తారు, మేము చెప్తాము, విత్తనం కావాలంటే ఇస్తాము. అలా మేము చేయలేము, మాకు వ్యవసాయం రాదు, రెండోది ఇక్కడ ఉద్యోగం రీత్యా వ్యాపార రీత్యా ఉన్నాము, వెళ్ళడం కుదరదు అనుకుంటే వాళ్ళకి లీజుకోండి. భూమిని పాడు చేయకుండా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ నెంబర్ మేము ఇస్తాం. అలా పండించిన పంటని మీరు వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ ద్వారా తీసుకోండి. అలా గ్రామంలో వదిలేసి వచ్చి భూముల్ని ఇక్కడికి వచ్చి వ్యాపారం చేస్తా డబ్బు సంపాదిస్తున్నారు. కానీ ఈ భూమి మీద ఎవరు గ్రామాన్ని వదిలినోడు ఎవడు, నగరంకి వచ్చినోడు ఎవడు కూడా ఆరోగ్యాన్ని సంపాదించలేరు కూడా. అందుకనే ఏదైతే మనం వదిలిపెట్టేసి వచ్చేసామో మళ్ళీ తిరిగి అది పొందాలి. తాత ఉన్నంత గట్టిగా మన నాన్న లేడు, మన నాన్న ఉన్నంత గట్టిగా మనం లేవు, మనం ఉన్నంత గట్టిగా మన పిల్లలు లేరు. మీ మనవడి పరిస్థితి గురించి నేను ఆలోచిస్తున్నాను. అందుకనే మీ తాత ఎలా ఉన్నాడో మీ మనవడిని అలా తయారు చేయడానికి ఉద్యోగాలు చేసి వ్యాపారాలు చేస్తే ఇక అన్ని అయిపోయిన కూడా నగరాల పట్టున ఏలాడుతున్న వాళ్ళు గ్రామాలకు వెళ్ళిపోయి తిష్ట వేసి మీ మనవడి కోసం మీరు మీ తాత ఎలా బతికాడు, ఎలాంటి ఆహారం తిన్నాడు, ఎలా పలకరించేవాడు, అవన్నీ మీ మనవడి కోసం మీరు చేయాలని కోరుకుంటున్నాను. సాత్వికులు సన్మిత్రులు అయిన శ్రీ విజయరామ్ గారు చెప్పింది మీకు బాగా అర్థమైందని నేను భావిస్తున్నాను. అయితే నాకు కూడా అర్థమైన దాన్ని మీతో పాటు పంచుకుందామని ఈ చివరిలో నేను మాట్లాడుతున్నాను. ఎలాంటి మందులు ఎరువులు వేయకుండా పండించిన బియ్యం కూరగాయలతో చేసిన భోజనం ఇప్పుడు మనం చేసాం కదా, ఆ భోజనం అన్నమాట. అది